శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఆత్మదర్శనం కలిగితే అనుభవానికి వచ్చే సుఖం ఆత్యంతికం, అంటే దానికి మొదలు తుది లేదు. ఆ సుఖం ఇంద్రియములకు అందదు, అంటే ఆ సుఖాన్ని అనుభవించాలే కానీ కళ్ళతో చూడలేము, చెవులతో ఆ సుఖం గురించి వినలేము, బుద్ధితో కూడా ఆ సుఖం ఎలా ఉంటుంది అని నిర్వచించలేము. మాటలకందని సుఖం అది. ఆ సుఖానుభవం గురించి చెలించడానికి, అంటే బయటకు రావడానికి యోగి ఇష్టపడడు. ఆ సుఖంతో కూడిన అనుభవం ఇంకా ఇంకా కావాలి అని కోరుకుంటూ ఉంటాడు. ఆ అలౌకిక స్థితిలోనే ఉండిపోవడానికి ఇష్టపడతాడు. బాహ్య సుఖాలు ఇంద్రియములతో అనుభవిస్తాం, ఈ సుఖం మనసుతో అనుభవిస్తాం, నిర్మలమైన బుద్ధితో అనుభవిస్తాం. మనస్సు బుద్ధి నిర్మలంగా ఉంటే పరమానందం అనుభవించడానికి యోగ్యములవుతాయి. కాబట్టి ఈ సుఖము బుద్ధి నుండి కలిగేది, అంటే బుద్ధిగ్రాహ్యము అని చెప్పారు. బుద్ధి అంటే జ్ఞానము అని కూడా అర్థం. అంటే ఈ సుఖము బయట ప్రపంచంలో దొరికే వస్తువుల వలన, మనుషుల వలన కాకుండా మనలో ఉన్న ఆత్మజ్ఞానం వలన కలుగుతుంది అని అర్థం. అతీంద్రియం అంటే ఇంద్రియములకు అతీతమైనది అని, ఇంద్రియ సుఖముల కంటే గొప్పది అని. అంటే మనకు ఇష్టం వచ్చినవి తినడం వలన, ఇష్టం వచ్చినవి చూడడం వలన, వినడం వలన, తాకడం వలన, మాట్లాడడం వలన కలిగే ఆనందం కేవలం క్షణికానందం. ఎల్లప్పుడూ ఇంద్రియ సుఖములతో కాలక్షేపం చేసేవారికి ఈ ఆత్మానందం గురించి తెలిసే అవకాశం లేదు. ఈ సుఖము ఆత్యంతికం అని కూడా అన్నారు. అంటే ఈ సుఖమునకు ఆది లేదు, అంతము లేదు. బాహ్య సుఖముల మాదిరి ఈ రోజు ఉండి రేపు పోదు, ఎప్పటికీ తరిగిపోదు, ఎటర్నల్ అని చెప్పవచ్చు. ఇటువంటి ఆత్మానందాన్ని పొందిన యోగి అచ్చటి నుండి కదలడు. అంటే సాధకుడు ఒకసారి ధ్యానయోగంలో ఉన్న సుఖానికి అలవాటు పడితే అక్కడి నుండి కదలడు, ఎప్పుడూ అదే కావాలని కోరుకుంటాడు. అమృతం త్రాగడానికి అలవాటు పడ్డవాడు ఆ అమృతాన్ని వదలడు, ఇంకా ఇంకా కావాలి అంటాడు. అనంతమైన ఆనందాన్ని పొందినవాడు తాత్కాలికమైన విషయ సుఖముల కొరకు ప్రాకులాడడు. అటువంటి వాడు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, విద్యాభ్యాసం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా అతని మనసు బుద్ధి ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఆనందాన్ని గురించి మనం అందరం వేత్తి, అంటే తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఏ లాభాన్ని పొందితే ఇతర లాభాలు ఎన్ని కలిగినా ఆ పొందిన లాభం కంటే అధికం కాదో, ఏ లాభాన్ని పొందితే ఇతరములైన దుఃఖములు ఎన్ని కలిగినా ఆ దుఃఖములకు చెలించడో, అటువంటి లాభాన్ని, దుఃఖరహిత స్థితిని ఆత్మానందం కలుగజేస్తుంది. ఈ బయట ప్రపంచంలో వ్యవహరించేటప్పుడు ప్రతివాడు ఈ పని చేస్తే నాకు లాభమా నష్టమా, ఏ పని చేస్తే ఎక్కువ లాభం వస్తుంది, ఏ పని చేస్తే నష్టం పరిమితం చేసుకోవచ్చు అని లాభ నష్టాల లెక్కలు వేసుకుంటాడు. అటువంటి వారి మనస్తత్వమును అనుసరించే ఇక్కడ ఈ విషయాలు చెప్పబడ్డాయి. ఆత్మానందం అనే ఈ లాభం పొందినవాడు ఇతర లాభముల కొరకు ప్రాకులాడడు. ఇదే సర్వోత్తమమైన లాభము అని తెలుసుకుంటాడు. ప్రాపంచిక విషయముల వలన కలిగిన లాభములు కొద్ది కాలంలో నశించిపోతాయి. ఒక్కోసారి ఆ లాభాలను అనుభవించడానికి మనం ఈ లోకంలో ఉండం, కానీ ఈ లాభం ఇహలోకంలోనే కాదు, పరలోకంలో కూడా మనకు పరమశాంతిని చేకూరుస్తుంది. ఇటువంటి ఆత్మానందాన్ని పొందిన వాడికి ఎటువంటి భయంకరమైన దుఃఖం వచ్చినా ఏ మాత్రము చలించడు. కాబట్టి సకల దుఃఖములు పోగొట్టేది ఈ ఆత్మానందమే అని తెలుస్తూ ఉంది. స్వప్నంలో మనం ఎన్నో కష్టాలు పడ్డట్టు కలగంటాం, మెలకువ వచ్చి చూస్తే అవేవి ఉండవు. అదే మాదిరి ఆత్మానందం పొందిన వాడికి ఒకవేళ కష్టాలు వచ్చినా అవి స్వప్నంలో వచ్చిన కష్టాల మాదిరే చెదిరిపోతాయి. అదే ప్రాపంచిక విషయముల వలన కష్టాలు వస్తే చిన్న కష్టమైనా దానిని పెద్దదిగా ఊహించుకుని తలక్రిందులవుతాడు. కానీ ఒకసారి ఆత్మానందం అనుభవంలోనికి వస్తే ఇటువంటి దుఃఖములు ఎన్ని వచ్చినా యోగి అనేవాడు ఏమాత్రం చలించడు. అతని బుద్ధి మనస్సు నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. ఇటువంటి ఆత్మసుఖము కేవలం ధ్యానయోగంతోనే లభిస్తుంది. ఆ స్థితిలో దుఃఖం కానీ పూర్వజన్మ వాసనలు కానీ ఉండవు. సకల దుఃఖ నివారిణి ఆత్మానందము. దుఃఖములు కలగడం, ఆ దుఃఖముల నుండి విముక్తి కలగడం, ఈ స్థితి నుండి బయటపడడం, ఆత్మానందం కలగడం, ఇవి రెండు కేవలం ధ్యానయోగం వలననే లభిస్తాయి. ఆ ధ్యానయోగము నిర్మలమైన మనస్సు, నిశ్చయమైన బుద్ధి, సాధించవలననే పట్టుదల ఉంటేనే సాధ్యమవుతుంది.
మనం సహజంగా ఆనంద స్వరూపులం, కానీ ఈ ప్రాపంచిక విషయములలో లీనమై వివిధములైన దుఃఖములను కొని తెచ్చుకుంటున్నాం. అంటే ధనం కానీ, ఆస్తి కానీ, పదవి కానీ రావడం పోవడం, బంధువుల జనన మరణాలు, వాటి వలన సుఖము దుఃఖములు కలగడం, మరలా ఆ సుఖములు దుఃఖములు పోవడం, ఇవి ప్రపంచంలో సామాన్యంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఒకసారి ఆత్మదర్శనం కలిగితే దుఃఖములు రావడం పోవడం అనే మాట కూడా వినిపించదు. అది ఒక అలౌకిక స్థితి. ఇటువంటి స్థితి ఎవరికి దక్కుతుంది అంటే కలత చెందని మనసు కలవాడు, ధీరోదాత్తుడు, నిశ్చయాత్మక బుద్ధి కలవాడు, పట్టుదల కలవాడు, అభ్యాసం చేసేటప్పుడు ఎన్ని ఆటంకములు వచ్చినా పట్టిన పట్టు వీడనివాడు, నిరాశ నిస్పృహలు లేనివాడు, నిరాశావాదం వదిలిపెట్టనివాడు వీడికే దక్కుతుంది. ఒకవేళ ఆటంకములు వచ్చినా వాటిని భగవంతునికి వదిలిపెట్టి సాధన కొనసాగించాలి. అప్పుడే సాధన పరిపూర్ణమవుతుంది. మన మనసులలో కలిగే సంకల్పముల వలన పుట్టే కోరికలను అన్నింటినీ పూర్తిగా ఏమాత్రం మిగలకుండా విడిచిపెట్టి ఆ మనసు చేతనే ఇంద్రియములను బాహ్య ప్రపంచంలో నుండి వెనక్కు మరల్చి తన ఆధీనంలో ఉంచుకుని బుద్ధిని ధైర్యంతో బలోపేతం చేసి మెల్లమెల్లగా శాంతిని పొందాలి. మనసులో ఆత్మను తప్ప మరొక విషయమును తలంచకూడదు. అలా చేస్తేనే మనస్సు ఆత్మను దర్శించగలుగుతుంది. కోరికలు సంకల్పం నుండి ప్రభవిస్తాయి, అంటే పుడతాయి. మనలో చెలరేగే కోరికలు అనే మొక్కలకు మనసులో మెదిలే సంకల్పములు విత్తనముల వంటివి. కాబట్టి మొట్టమొదట సంకల్పములు అనే విత్తనములను నాశనం చేయాలి. ఇది ఎలాగా అంటే మన మనసులో ఒక ఆలోచన మొదలవగానే దాని గురించి పట్టించుకుంటే అది కోరికగా మారుతుంది. ఆ ఆలోచనను మనం పట్టించుకోకపోతే ఆ ఆలోచన క్రమక్రమంగా ఆవిరైపోతుంది. మరలా అదే ఆలోచన వస్తుంది. ఈసారి కూడా దాని మొహం చూడకుండా ఉంటే చాలు, దానంతటా అదే పోతుంది. అలా కాకుండా మనసులో మెదిలే ప్రతి ఆలోచనను మనం పట్టించుకుంటే ఆ ఆలోచనలు కోరికలై ఆ కోరికలు తీరేదాకా మనసును అల్లకల్లోలం చేస్తాయి. మనసులో మెదిలే సంకల్పాలను పట్టించుకోకుండా ఉండాలంటే వివేకము, వైరాగ్యం కావాలి. ఇవి సంకల్పముల స్థితిలోనే కోరికలను త్రుంచివేస్తాయి. మనం సంకల్పించే అన్ని కోరికలను ఏమాత్రం శేషం మిగలకుండా నాశనం చేయాలి. ఏవో 4 కోరికలు మాత్రం వదిలిపెడతాము అంటే కుదరదు. అందుకే సర్వాన్ అశేషతః అని 2 విశేషణములు వాడారు వ్యాసులు. అంటే సకలమైన కోరికలు ఏమాత్రం శేషం లేకుండా అని అర్థం. తర్వాత మనసును ప్రాపంచిక విషయముల నుండి లోపలకు మరల్చాలి. వినియమ్య అని అన్నారు. సాధారణంగా నియమ్య అంటే నియమించడం, అంటే ఇంద్రియములను మనసును నియమించాలి అని అర్థం. కానీ వినియమ్య అంటే బాగుగా చక్కగా అని అర్థం. సమంతః అంటే అన్ని వైపుల నుండి మనసును ఇంద్రియములను లాగుకొని వచ్చి చక్కగా నియమించాలి అని. ఈ పని చేయడానికి బుద్ధి కావాలి. ఆ బుద్ధికి ధైర్యం ఉండాలి. మనసుకు లొంగిపోకూడదు. వివేకము, శాస్త్రజ్ఞానము లేని వాళ్ళలో మనసు చెప్పినట్లు బుద్ధి వింటుంది. అదే వివేకం కల వాళ్ళలో బుద్ధి చెప్పినట్లు మనసు వింటుంది. ధైర్యముతో కూడిన బుద్ధితో మనసును నిగ్రహించాలి. కాబట్టి సాధకుడి యొక్క బుద్ధి అతడి మనసు మీద అధికారం కలిగి ఉండాలి. ఇక్కడ బుద్ధి అంటే శాస్త్రజ్ఞానము అని కూడా చెప్పుకోవచ్చు. ఆత్మ, మనస్సు, బుద్ధి, చిత్తము వీటి గురించిన పరిజ్ఞానం లేకుండా ధ్యానం చేయడం కష్టం. కాబట్టి ముందు శాస్త్రజ్ఞానం అవసరం. శాస్త్ర జ్ఞానముతో కూడిన బుద్ధి మనసును చక్కగా అదుపులో పెట్టగలుగుతుంది. బుద్ధి మనసును ఎలా అదుపులో పెట్టగలుగుతుంది అనే విషయాన్ని ఇకపైన వివరించబోతున్నాడు పరమాత్మ. బుద్ధి మనసును తన అధీనంలో ఉంచుకోవాలి. తాను చెప్పినట్లు మనసు నడుచుకునేటట్లు చేయాలి అని చెప్పారు కదా. మరి ఈ పనంతా ఎలా చేయాలి అంటే గబగబా చేయకూడదు. నెమ్మదిగా, నిదానంగా చేయాలి. శనై అంటే మెల్లమెల్లగా చేయాలి. తనకు అధికారం ఉంది కదా అని ఆఫీసర్ గారు బంట్రోతును చీటికి మాటికి తిడితే వాడు ఆ పని చేయకుండా వెళ్ళిపోతాడు. అలా కాకుండా నెమ్మదిగా బుజ్జగించి చెప్తే ఎంత కష్టమైన పనైనా చేస్తాడు. అదే ఇక్కడ చెప్పాడు. బుద్ధి కూడా మనసును, ఇంద్రియములను మెల్లమెల్లగా బుజ్జగించి తన దారిలోకి తెచ్చుకోవాలి. చిన్నపిల్లవాడికి చెప్పినట్లు చెప్పి దారిలోకి తెచ్చుకోవాలి. అలా కాకుండా బలవంతంగా మనస్సును, ఇంద్రియములను దారిలో పెట్టాలి అంటే అవి మాట వినవు సరికదా, బుద్ధిని కూడా తమతో లాక్కుపోతాయి. అగ్నిహోత్రం వెలగాలంటే ముందు చిన్న కర్పూరం బెళ్ళ అంటించి దాని మీద చిన్న చిన్న చితుకులు పెట్టి
ఊది మంట పెద్దదిగా చేసి అప్పుడు పెద్ద పెద్ద సమిదలు వేయాలి. అంతేకాని కర్పూరం బిళ్ళ అంటించగానే ఆ చిన్ని మంటలో పెద్ద పెద్ద సమిదలు వేస్తే ఆరిపోతుంది. అందుకే మెల్లమెల్లగా మనస్సును బుద్ధితో లాలించి బుజ్జగించి దారిలోకి తెచ్చుకోవాలి. అలా దారిలోకి తెచ్చుకున్న మనసును అలాగే వదిలేస్తే మరలా పారిపోతుంది. అలా పారిపోకుండా వెంటనే ఆత్మలో పెట్టేయాలి. అంటే మరలా మనసు అటు ఇటు పారిపోకుండా ఆత్మచింతన అనే తాయిలాలు దానికి రుచి చూపించాలి. ఒకసారి ఆత్మలో లీనమైన మనసు ఇంకా అక్కడి నుండి కదలదు, స్థిరంగా ఉంటుంది. ఇదంతా ఎలా చేయాలి అంటే ధృతి గృహీతయా అంటే ధైర్యంగా చేయాలి, బుద్ధితో జ్ఞానంతో చేయాలి, మనం చదువుకున్న శాస్త్ర పరిజ్ఞానంతో చేయాలి. కానీ ఏమీ తెలియకుండా చేయకూడదు. ఆత్మ అంటే ఏమిటో, ఆత్మస్థితి అంటే ఏమిటో తెలియకుండా మనస్సును ఆత్మలో కలపడం సాధ్యం కాదు. కాబట్టి దీనికి మనం సంపాదించుకున్న శాస్త్ర జ్ఞానాన్ని వినియోగించుకోవాలి. ఒకసారి ఆత్మను మనసులో లీనం చేశాం కదా అని ఏమరపాటుగా ఉంటే, ప్రాపంచిక విషయములలో తలదూరిస్తే మనసు కూడా అటు తొంగి చూస్తుంది. అందుకనే ఒకసారి ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ధ్యానంలో కూర్చున్న తర్వాత ఇంకా ఇతర విషయముల వంక చూడకూడదు, చింతించకూడదు, ఆలోచించకూడదు. అందుకే ఆత్మయందు మనసును నిలిపిన తరువాత ఇతరములైన వేటి గురించి కూడా ఆలోచించకూడదు. ధ్యానంలో ఉన్నప్పుడు మనసులో ఏ పరమాత్మ ఉన్నాడో లేక ఎదురుగా ఏ దేవతామూర్తి ఉన్నదో దానిని తప్ప మరి ఏ విషయం కూడా మనసులోనికి రానియకూడదు. అప్పుడే ఆత్మ సాక్షాత్కారం పొందే అవకాశం ఉంది. ఈ అస్థిరమైన చంచలమైన మనసు ఎక్కడెక్కడకు పోతుందో అక్కడెక్కడి నుండి ఆ మనసుని లాక్కుని వచ్చి ఆత్మ యొక్క అధీనంలో ఉంచాలి. ఇక్కడ పరమాత్మ మరొక విషయం స్పష్టంగా చెప్తున్నాడు. మనసు చంచలమైనది, అది ఒక చోట నిలవదు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ధ్యానంలో కూర్చున్న మరుక్షణం ప్రపంచంలో ఉన్న అన్ని పనికిమాలిన వ్యర్థ ఆలోచనలు అన్నీ మనకే వస్తాయి. మరి ఎలాగా? నా గతి ఇంతేనా? నేను ధ్యానం చేయలేనా? నేను భగవంతుని మీద మనసు నిలపలేనా? బాగుపడలేనా అని చాలామంది వాపోతూ ఉంటారు. వారి ప్రశ్నలకు ఇక్కడ సమాధానం ఇస్తున్నాడు పరమాత్మ. చంచలంగా ఉండడం, నిలకడ లేకపోవడం, అటు ఇటు తిరగడం మనస్సు యొక్క సహజ గుణం. దానికి మనం ఏమీ చేయలేం. నీళ్లు ఒలికితే పారిపోతాయి. పారడం నీటి యొక్క సహజ గుణం. గ్లాసులోనో కుండలోనో పాత్రలోనో పోయడం ద్వారా, నదులకు ఆనకట్టలు కట్టడం ద్వారా నీటిని పారిపోకుండా నిలువరిస్తాం. అలాగే మనసును నిలువరించడానికి కూడా మార్గాలు ఉన్నాయి. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు పారిపోతే, మనకు చిక్కకుండా అటు ఇటు తిరుగుతుంటే, చంచలంగా ఉంటే ఏమి చెయ్యాలి అనేది ఇక్కడ వివరిస్తున్నాడు పరమాత్మ. చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే, మన ఇంట్లో ఒక 3 ఏళ్ల పసివాడు ఉన్నాడు అనుకుందాం. వాడు చాలా అల్లరివాడు. వాడికి అన్నం తినిపించాలంటే తల్లి పెద్ద కసరత్తే చేయాలి. తల్లి ఎంత చెప్పినా మాట వినడు. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇటు పోతే అటు, అటు పోతే ఇటు పరిగెడుతూ ఉంటాడు. తల్లి చేతికి చిక్కడు, చిక్కినట్లే చిక్కి పారిపోతూ ఉంటాడు. అటువంటి అల్లరివాడిని తల్లి పట్టుకుని చంకలో ఇరికించుకుని మంచి మాటలు చెప్తూ, చందమామను చూపిస్తూ, బుజ్జగిస్తూ అన్నం తినిపిస్తుంది. ఇదే మాదిరి ఎప్పుడెప్పుడైతే మన మనసు మన మాట వినకుండా ప్రాపంచిక విషయాల వంక, విషయ వాంఛల వంక, కోరికల వెంట పరిగెడుతూ ఉంటుందో అప్పుడప్పుడు మనస్సును మంచి మాటలతో లాలించి బుజ్జగించి పట్టుకుని తీసుకొచ్చి ఆత్మలో కూర్చోపెట్టాలి. ఇది ఒకసారి చేస్తే కుదిరే పని కాదు. అందుకే యతో అంటే ఎప్పుడెప్పుడైతే మనసు బయటకు పరిగెడుతుందో తతహ అంటే అప్పుడప్పుడు ఆ మనసును లాక్కొచ్చి ఆత్మలో లీనం చేయాలి అని అర్థం. ఎందుకంటే మనసు అతి చంచలమైనది, ఒకచోట నిలకడగా ఉండదు. అది అందరూ ఒప్పుకుంటారు. ధ్యానంలో కూర్చున్న తర్వాత మనసును నెమ్మదిగా పట్టుకుని వచ్చి ఒక చోట కూర్చోపెట్టినా మరలా అది ఇటో అటో పారిపోతుంది. అనవసర విషయాల మీదకి మళ్ళుతుంది. లాలించి బుజ్జగించి మరలా తీసుకుని వస్తే ఏదో సందు చూసుకుని మళ్ళీ పారిపోతుంది. అజ్ఞాని అయినవాడు ఆ మనసు ఎటుపోతే దాని వెంట పరిగెడుతూ ఉంటాడు. మనసు ఎలా చెప్తే అలా ఆడుతూ ఉంటాడు. తనలోని విచక్షణా బుద్ధిని ఉపయోగించడు. దీనికి ఒక్కటే మార్గం, అనవసర విషయాల మీదకి మనసును లగ్నం చేయకపోవడం. అప్పుడు కొన్ని విషయాల మీదనే మనసు లగ్నమవుతుంది. వాటి నుండి మనసును మళ్లించడం తేలిక.
రెండవ మార్గం ఏంటంటే బయట ప్రపంచంలోని వస్తువుల సంగమంతో దొరికే సుఖం తాత్కాలికం అనే భావన కలగాలి. అప్పుడు తాత్కాలికంగా వైరాగ్యం కలిగే అవకాశం ఉంది. అప్పుడు మనసును తేలిగ్గా మరల్చవచ్చు. వివేకవంతుడు మనసును ఆత్మయందు లగ్నం చేసి అమితమైన ఆనందాన్ని, శాంతిని పొందవచ్చు. ఆత్మన్యేవ వశం నయ్యేత్ అన్నారు. అంటే మనసు ఆత్మవశంలో ఉండాలి. ఏదో సందు చూసుకుని పారిపోకూడదు. మనం ధ్యానం చేసేటప్పుడు మనసు మన అధీనంలో ఉండదు. కళ్ళు మూసుకోగానే అనవసరమైన విషయాలన్నీ ఆలోచిస్తుంది. ఎక్కడెక్కడి విషయాలు గుర్తుకొస్తాయి. అంటే ఇంద్రియములను కట్టిపడేసినా మనసు మాత్రం దాని ఇష్టం వచ్చినట్లు అటు ఇటు పరిగెడుతుంది. స్థిరంగా ఉండదు, చంచలంగా ఉంటుంది అని భగవానుడే చెప్తున్నాడు. ఇది సర్వసాధారణం. అంత మాత్రం చేత నాకు ధ్యానం కుదరదు అని నిరుత్సాహపడకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. పారిపోతున్న మనసును పట్టుకొచ్చి ధ్యానంలో నిలపాలి. మరలా పారిపోతుంది, అది దాని లక్షణం. అధైర్యపడకుండా మరలా దానిని లాక్కొచ్చి కూర్చోపెట్టాలి. దానికి కావాల్సింది ప్రాపంచిక విషయముల మీద ఎక్కువగా సంగమం లేకపోవడం, వాటి గురించిన అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకపోవడం. అనవసరమైన ఆలోచనలు లేని మనసు మనం చెప్పినట్లు వింటుంది, మన అధీనంలో ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా నిరంతర సాధనతోనే సాధ్యమవుతుంది. ప్రశాంతమైన మనసు కలవాడు, మనసులో ఎటువంటి దురాలోచనలు, కల్మషములు లేనివాడు, రజోగుణముతో కలిగే వికారములు లేనివాడు, ఆత్మసాక్షాత్కారం పొందినవాడు అయినటువంటి యోగి ఉత్తమమైన సుఖమును పొందుతున్నాడు. ధ్యానయోగం వలన కలిగే లాభం మరొకసారి చెప్తున్నాడు పరమాత్మ. మనం లాభం లేనిది ఏ పని చెయ్యం. అందుకని ఈ ధ్యానయోగం చేస్తే నాకేంటి అనే వాళ్లకు సమాధానం ఈ విషయాలే. ఏదో ఒక పని చేస్తే కాస్త సుఖం కలుగుతుంది. అది అనుభవించగానే ఆ సుఖం దుఃఖంగా మారుతుంది. ఒక్కోసారి ఆ సుఖం మొహం మొత్తేస్తుంది. ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంది. అది ఏంటో తెలియదు, అది దొరకదు. అన్నీ ఉన్నా ఏదో అశాంతి, ఆవేదన. ఇది నేటి యువతలో ఉండే డిప్రెషన్కు కారణం. చేతి నిండా డబ్బుండి కూడా, చుట్టూ ఎన్నో సుఖాలు ఉండి కూడా ఇంకా ఏదో కావాలి అని కనిపించని సుఖం కోసం తాపత్రయపడుతూ ఉంటారు. మాదక ద్రవ్యాలను సేవిస్తూ ఉంటారు. తమ వద్ద ఏవేవో మహిమలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్న బాబాలను, స్వామీజులను ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ తాము ఏ సుఖం కోసం, ఏ ప్రశాంతత కోసం ప్రాకులాడుతున్నామో ఆ సుఖం, ఆ ప్రశాంతత తమలోనే, తమ ఆత్మలోనే ఉంది అని వారికి తెలియదు. దానినే అజ్ఞానము అని అంటారు. అంటే బయట ప్రపంచంలో దొరికే వస్తువుల నుండి, బంధుమిత్రుల నుండి, ధనము, ఆస్తి, పదవుల నుండి పొందే సుఖం శాశ్వతం కాదు. ఆ సుఖం ఈరోజు ఉండి రేపు పోతుంది. అసలైన సుఖం మనలోనే ఉంది అని తెలుసుకోలేకపోవడం మన అజ్ఞానం. ఈ అజ్ఞానంలో పడి మనం చేయాల్సిన పనులు మనం చేయకపోగా అవసరం లేని విషయాలలో తలదూర్చి కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. అందుకే ఉత్తమమైన సుఖం కలగడానికి మార్గం చెప్తున్నాడు పరమాత్మ. మొదటిది ప్రశాంత మనసం. అంటే మనసును ఎల్లప్పుడూ ఏదో ఒక ఆలోచనతో కాకుండా ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే సాత్విక గుణం పెంపొందించుకోవాలి. అప్పుడే మనసు ఏ ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఇటువంటి ప్రశాంతమైన మనసును ఆత్మలో లగ్నం చేయాలి. అదే యోగము. రెండవది శాంత రజసం. అంటే రజోగుణమును శాంతపరచాలి. మనలో ఉన్న రజోగుణమును బలవంతంగా శాంతపరచడం వీలు కాదు. మనలో సత్వగుణాన్ని ఎక్కువ చేసుకుంటే రజోగుణం దానంతట అదే శాంతపడుతుంది. ఎలాగంటే పాలు, నీరు చెరుసగం ఉన్న పాత్రలో ఇంకా ఎక్కువ పాలు పోస్తే పాల శాతం ఎక్కువయ్యి నీటి శాతం తగ్గిపోతుంది, పాల చిక్కదనం ఎక్కువవుతుంది. అలాగే మనలో సత్వగుణం ఎక్కువగా నింపుకుంటే రజోగుణము, తమోగుణము వాటంతటవే తగ్గిపోతాయి. దానికి తోడు రజోగుణ ప్రధానములైన కోరికలను, కోపమును అదుపులో పెట్టుకోవాలి. మూడవది అకల్మషం. అంటే మనసు కల్మషం లేకుండా ఉండాలి. మనసులో ఎవరి మీద కోపము, ద్వేషము లేకుండా చూసుకోవాలి. అప్పుడే యోగి పరమశాంతిని పొందుతాడు. అతనికి ఎక్కడా దొరకని సుఖము, శాంతి లభిస్తాయి. అటువంటి సుఖం ఉత్తమం అని అన్నారు. ఇది ప్రతి వాళ్లకు సాధ్యమే. ఇంత వివరంగా చెప్పిన మానవులు దాని జోలికి పోరు. ముందుగా
అకల్మషం అనే పదాన్ని మనం ఆచరించాలి. మనసులో ఉన్న కల్మషములను తొలగించుకోవాలి. ఈ జన్మలోవే కాదు, ఇంతకు ముందు జన్మలలో ఉన్న కల్మషాలు కూడా మన మనసులో నాటుకుపోయి పేరుకుపోయి ఉంటాయి. వాటినన్నింటినీ తీసివేయాలి. అద్దం మకిలిగా ఉంటే అద్దంలో మన ముఖం కనపడదు. అందుకని అద్దాన్ని శుభ్రంగా తొడవాలి. అలాగే జన్మజన్మల నుండి మనలో పేరుకుపోయిన మలినములను, కల్మషములను మనం ఆర్జించిన జ్ఞానముతో, విచక్షణతో, ప్రాపంచిక విషయముల మీద వైరాగ్యంతో సమూలంగా నాశనం చేయాలి. ఎందుకంటే మనస్సు కల్మషంగా ఉంటే మనమెవరో మనం తెలుసుకోలేము. పరమాత్మ తన మొట్టమొదటి మాటలోనే ప్రశాంత మనసం అంటూ సాధ్యమైనంత వరకు ఎల్లప్పుడూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అని చెప్పాడు. అనవసరమైన విషయాలలో తలదూర్చవద్దు, ఆలోచించవద్దు, అందరినీ సమానంగా చూడాలి, నిశ్చలంగా ఉండాలి, ఎటువంటి మాలిన్యమును మనసుకు అంటనీయవద్దు అని బోధించాడు. ఇవన్నీ మనం తేలిగ్గా ఆచరించవచ్చు, కాకపోతే ప్రయత్నించాలి. మనం అందరం శివస్వరూపులం. శివ అంటే ఆనందం, శవ అంటే ఆ ఆనందం లేకపోవడం. మనం ఎల్లప్పుడూ శివస్వరూపులుగా ఉండాలి. అప్పుడు ఆనందం కోసం, శాంతి కోసం ఎక్కడా వెతకనక్కర్లేదు. ఎందుకంటే అది మనలోనే ఉంది కాబట్టి. పరమశాంతి పొందిన తర్వాత కలిగే పరిణామమే బ్రహ్మభూతం, అంటే తానే బ్రహ్మస్వరూపం అనే భావన పొందుతాడు. సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు అవుతాడు. ముందు చెప్పిన విధంగా మన మనసులో ఉన్న అన్ని కల్మషములను తొలగించుకొని ఆత్మను దర్శిస్తే, మనసును ఆత్మలో లీనం చేస్తే అటువంటి యోగి అంతములేని పరమమైన సుఖమును అత్యంత సులభంగా పొందుతాడు. ఇంత కష్టపడి మనసులో నుండి కల్మషములను అన్నీ తొలగించి దానిని విగత కల్మషం చేసి మరలా లాలించి బుజ్జగించి పట్టుకొని వచ్చి ఆత్మలో నిలిపితే ఏమవుతుంది అంటే బ్రహ్మ సంస్పర్శ కలుగుతుంది. అది అంతములేని సుఖాన్ని కలిగిస్తుంది. అంటే బ్రహ్మానందం సులభంగా లభించే ఉపాయం ఇది అని స్పష్టంగా చెప్పాడు భగవానుడు. మొట్టమొదట మనసును కల్మషరహితంగా చేయాలి. అంటే మనసులో ఉండే దుర్గుణాలను, పాప ఆలోచనలను, కోరికలను, మనలో చెలరేగే విపరీత భావనలను, వాటి వలన కలిగే రాగద్వేషములను, కోపమును సమూలంగా పోగొట్టుకోవాలి. ఇవన్నీ రజోగుణము, తమోగుణము వలన వచ్చేవి. కానీ ఆత్మతత్వము సత్వగుణ ప్రధానం. సత్వగుణం ఎక్కువగా ఉంటేనే కానీ ఆత్మ సాక్షాత్కారం కలగదు. ఆత్మను అంటే బ్రహ్మను దర్శించాలంటే సత్వగుణం అలవరుచుకోవాలి. ప్రశాంత చిత్తంతో ఉండాలి. అప్పుడు ధ్యానయోగంలో కూర్చుని ఆ మనసును ఆత్మలో నిలపాలి. ఈ ప్రయత్నం ఏదో ఒక రోజు కానీ, ఒక నెల కానీ, ఒక సంవత్సరం కానీ చేస్తే చాలదు. సదా అంటే ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి. అప్పుడే అతని చిత్తము బ్రహ్మకు చేరువవుతుంది. బ్రహ్మ అంటే 4 తలల బ్రహ్మ కాదు, ఆత్మస్వరూపుడైన పరబ్రహ్మ, పరమాత్మ అని అర్థం. సాధన చేసేవారికి ఇది సులువుగా దొరుకుతుంది. అనాయాసంగా, ఎటువంటి ఖర్చు లేకుండా, ఏ బాబాలను, స్వామీజీలను సేవించకుండా, వారి పాదపూజలకు ధనవ్యయం చేయకుండా, ఏమాత్రం కష్టపడకుండా దొరుకుతుంది. కాకపోతే సాధన చేయాలి. సాధన చేయని వారికి ఈ సుఖం, శాంతి ఎప్పటికీ దొరకదు. బ్రహ్మ సంస్పర్శ పొందడం సామాన్యం కాదు. అది కనపడదు, కేవలం చిత్తములోనే దర్శించాలి. బ్రహ్మ సంస్పర్శ కలిగింది అనే దానికి తార్కాణం మనకు అనంతమైన సుఖము, శాంతి లభించడమే. అదే గుర్తు. ఇటువంటి సాధన చేసి పరమ సుఖమును పొందిన యోగి ఈ అనంత విశ్వంలో ఉండే చరాచర జీవరాశుల యందు సమదృష్టి కలిగి ఉంటాడు. ఈ సమస్త ప్రపంచమును తనను సమస్త భూతములలోనూ చూసుకుంటాడు. బ్రహ్మ సంస్పర్శ కలిగిన యోగి ఎలా ప్రవర్తిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు పరమాత్మ. యోగయుక్తాత్మ అని అన్నారు. అంటే యోగముతో యుక్తమైన మనసు కలవాడు అని. అంటే మనస్సును ఆత్మతో ఐక్యం చేసినవాడు అని. అటువంటి వాడు ఎలా ఉండాలి అంటే అతడు సకల జీవరాశులలో పరమాత్మను దర్శిస్తాడు. తనలోనే అన్ని జీవరాశులను దర్శిస్తాడు. అందరినీ సమంగా చూస్తాడు. భేదబుద్ధి ఉండదు. ఇది ఎలా కలుగుతుంది? మనం బయట ప్రపంచాన్ని కళ్ళతో చూస్తున్నాం, చర్మంతో తాకుతున్నాం, చెవులతో వింటున్నాం, నాలుకతో రుచి చూస్తున్నాం, మంచి వాసనలను ముక్కుతో ఆస్వాదిస్తున్నాం. ఈ 5 వలన బయట ప్రపంచం మన లోపలకు వెళ్తూ ఉంది. కానీ ఇంద్రియములు జడములు. వీటి వెనుక మనసు ఉండి నడిపిస్తూ ఉంది. మరణించిన తర్వాత కూడా ఈ ఇంద్రియములు ఉంటాయి, కానీ అవి ఆయా పనులు చేయలేవు. కాబట్టి బయట ఉన్న ప్రపంచం అంతా మనస్సు యొక్క సృష్టి. మనసు చేసే పనులన్నీ
ఆత్మ సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దేహం వేరు, అందులో ఉన్న ఆత్మతత్వం వేరు అని తెలుసుకోవాలి. అన్ని జీవులలో ఉన్న ఆత్మ ఒక్కటే. దేహములు, వాటి ఆకారములు, పేర్లు వేరుగా ఉంటాయి. మనకు దేహములు, వాటి ఆకారములు, వాటి పేర్లు కనపడతాయి కానీ అన్ని దేహములలో అంతర్లీనంగా వెలుగుతున్న ఆత్మ చైతన్యం కనపడదు. ఎలాగంటే పెద్ద పూలమాల ఉంది, అందులో రకరకాల పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వులు అందంగా ఉన్నాయి, వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ ఆ పూలను అన్నింటినీ అందంగా కనపడేటట్టు కట్టి ఉంచిన దారం మనకు కనపడదు. మనం కేవలం పూలను, వాటి అందాలను, సువాసనలను మాత్రమే చూస్తాం, ఆస్వాదిస్తాం. లోపల ఉన్న దారం గురించి తెలుసుకోము. అలాగే చరాచర జగత్తులో ఉన్న అన్ని జీవరాశులలో పరమాత్మ ఆత్మస్వరూపంగా అంతర్లీనంగా ఉన్నాడు అని తెలుసుకోవడమే జ్ఞానం. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకుందాం. మనకు 2 కళ్ళున్నాయి, శివుడికి 3వ కన్ను ఉంది. అది తెరిస్తే ఈ లోకాలన్నీ భస్మమైపోతాయి అని మనకు తెలుసు. దీని అర్థం ఏంటి? మనకు ఉన్న 2 కళ్ళతో ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న మనుషులను, జంతువులను, పక్షులను, చెట్లు, కొండలు, పర్వతాలను చూస్తున్నాం. ఈ కళ్ళు మూసుకుంటే మనలో ఉన్న 3వ నేత్రం అంటే మనోనేత్రం అంటే జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది. అప్పుడు మనకు బయట ప్రపంచం కనపడదు. అంటే బయట ప్రపంచం, అందులోని విషయవాంఛలు అన్నీ భస్మమైపోతాయి. 3వ నేత్రంతో మనం ఆత్మను దర్శించగలం. అప్పుడు అంతులేని ప్రశాంతత, అనంతమైన సుఖము కలుగుతాయి. అందుకే శివుడిని ఆనంద స్వరూపుడు అని అన్నారు. త్రినేత్రుడిని ఇలా అర్థం చేసుకోవాలి. విశ్వం అంతటా వ్యాపించి ఉన్నది అఖండ చైతన్యం అయితే ప్రతి జీవిలో ఉండేది పరిమిత చైతన్యం. కాబట్టి ఈ దేహమే నేను అనే స్థితి నుండి నేను వేరు, దేహం వేరు అనే స్థితికి రావాలి. మనస్సు ఆత్మతో కలిస్తే ఈ స్థితి వస్తుంది. జ్ఞాన నేత్రంతోనూ ఆత్మను దర్శించగలం. అప్పుడు ఆ యోగి ఈ ప్రపంచాన్ని తనలో చూసుకుంటాడు, తనను అన్ని జీవులలో చూసుకుంటాడు. అదే యోగయుక్తుని లక్షణం, అదే సమదర్శనం. అతడే యోగయుక్తాత్ముడు. మనం ఒకరికి మధ్య భేదభావం చూపిస్తాం. యోగి అందరినీ సమంగా చూస్తాడు. బంగారాన్ని, రాయిని ఒకటిగా చూస్తాడు. మనం గ్రాము బంగారాన్ని దాచిపెట్టుకుంటాం, కిలో బరువున్న రాయిని వీధిలోకి విసిరేస్తాం. మనలో ఉన్న ఈ భేదబుద్ధి మనలో అశాంతికి కారణమవుతూ ఉంది. ఈ భేదబుద్ధి మనుషుల మధ్య ద్వేషానికి కారణమవుతుంది. ఈ భేదబుద్ధి వన్యప్రాణులను వేటాడడానికి కారణమవుతూ ఉంది. అడవులలో ఉన్న చెట్లలో పరమాత్మను చూసేవాడు చెట్లను కొట్టడు, జీవులను చంపడు, ప్రకృతి సమతుల్యం దెబ్బతినదు. కాబట్టి ఇక్కడ చెప్పబడినట్లుగా సమదర్శనం అంటే అన్నింటిలో భగవంతుణ్ణి చూడగలగడం, తనలోనే అన్నింటినీ చూడగలగడం అలవాటు చేసుకోవాలి. అతడే యోగయుక్తుడు. ఈ భావన కేవలం ఆధ్యాత్మికమే కాదు, మనలో నైతిక విలువలు పెంపొందించుకోవడానికి, ప్రకృతి సమతుల్యాన్ని పరిరక్షించడానికి, వన్యప్రాణుల సంరక్షణకు కూడా ఆస్కారం కలిగిస్తుంది. ఎవరైతే సకల భూతములలో నన్ను, నాయందు సకల భూతములను చూస్తున్నాడో అటువంటి వాడికి నేను కనపడకుండా పోను, అతడు నాకు కనపడకుండా పోడు. ఇక్కడ చిన్న మెలిక ఉంది. ఇది ఇంతకుముందు చెప్పిన విషయంలాగే ఉంది, కానీ ఈ మెలికేంటో తెలుసుకుందాం. నాటి కృతయుగం నాటి హిరణ్యకశిపుని దగ్గర నుండి నేటి హేతువాదుల వరకు ఒకటే మాట: దేవుడు ఏడి, ఎక్కడున్నాడు, ఉంటే కనపడడేం, నీకు కనపడితే చూపించు అని అడుగుతూ ఉంటారు. మరికొందరు భక్తులు స్వామీజీలను, బాబాలను వాళ్లే దేవుళ్ళుగా భావించి మొక్కుతూ ఉంటారు. కానీ దేవుడు ఎవరికి కనిపిస్తాడు, దేవుణ్ణి ఎవరు చూడగలరు అన్న విషయం ఇక్కడ చెప్పాడు భగవానుడు. ఎవడైతే సకల చరాచర భూతములలో నన్ను చూస్తున్నాడో, నాయందే ఈ చరాచర జగత్తును దర్శిస్తున్నాడో వాడికి నేను కనపడతాను, వాడు నాకు కనపడతాడు. కాబట్టి దేవుణ్ణి చూడాలంటే ఈ స్థితికి చేరుకోవాలి. రాష్ట్రపతిని చూడాలంటే ఢిల్లీ వెళ్ళాలి, రాష్ట్రపతి భవన్కు వెళ్ళాలి, ముందస్తుగా ఎన్నో అనుమతులు తీసుకోవాలి. ఇంత తతంగం ఉంది. మన ఇంట్లో కూర్చుని రాష్ట్రపతి ఏడి, ఎక్కడున్నాడు, ఉంటే నాకు కనపడమను అంటే ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది. ప్రతిదానికి ఒక అర్హత ఉంటుంది. దేవుణ్ణి దర్శించడానికి కూడా ఒక అర్హత ఉంటుంది. ఆ అర్హత సంపాదించడానికే మొదటి ప్రయత్నంగా దేవుడిని గురించిన భావనను మన మనసులలో నింపడానికి దేవాలయాలు ఆవిర్భవించాయి. దేవాలయంలో దేవుడు ఉన్నాడు అని
ప్రతిపాదించాయి. కానీ మనం ఆ దేవాలయాల దగ్గర, ఆ విగ్రహాల దగ్గర, ఆ విగ్రహాలకు చేసిన అలంకారాల దగ్గర ఆగిపోతున్నాం. దేవుడు అనేవాడు ఒకడున్నాడు, వాడి కోసం ప్రయత్నం చేయాలి అని బోధించడమే దేవాలయాల పరమార్థం. దేవుడు అనేది చూసే వస్తువు కాదు, దేవాలయములలోని విగ్రహం కాదు, అది ఒక అనుభూతి. భగవంతుణ్ణి అనుభవించాలి, తాదాత్మ్యం చెందాలి. అందుకే భాగవతంలో నితాంత అపార భూతదయను నాకు ప్రసాదించమని ఒక భక్తుడు భగవంతుణ్ణి కోరాడు. అన్ని జీవులలో భగవంతుణ్ణి చూడగలగాలి, పరమాత్మలోనే అన్ని జీవరాశులను చూడగలగాలి. అంటే ఈ సృష్టి అంతా పరమాత్మమయం అనే భావనకు రావాలి. ఈ ప్రపంచంలో వివిధ ఆకారములతో, పేర్లతో, రంగులతో మానవులు, జంతువులు, పక్షులు తిరుగుతున్నాయి. కానీ అన్నింటిలో అంతర్లీనంగా ఒక చైతన్యం ఉంది. యోగి అయినవాడు పై ఆకారాలు, పేర్లు, రంగులు కాకుండా లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని దర్శించాలి. సముద్రంలో వివిధములైన ఆకారాలలో అలలొస్తుంటాయి, కానీ ఆ అలలలో ఉన్నది అంతా నీరే అన్న భావన రావాలి. దేవుణ్ణి దర్శించడానికి సాటి మానవులను మానవులుగా చూడాలి. కేవలం మానవులలోనే కాకుండా పశుపక్షాదుల్లో, అన్ని జీవరాశుల్లో, అందరిలో పరమాత్మను దర్శించడం ముఖ్యం. కానీ మానవత్వం మచ్చుకైనా కనిపించని ఈ లోకంలో దేవుడు ఎలా కనపడతాడు అని మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి దేవుణ్ణి చూడాలంటే భేదభావం పోవాలి, సమానత్వం రావాలి. దానికి నిష్కామ కర్మ ఆచరించాలి, రాగద్వేషములు పోవాలి, ధ్యానయోగం కావాలి. ఇవే దేవుణ్ణి చూడటానికి మార్గాలు. చాలామంది ఈ మార్గాలను వదిలిపెట్టి దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఆ దేవుడు చాలా పవర్ఫుల్, ఈ దేవుడిని నమ్ముకుంటే లాభం లేదు, ఆ స్వామీజీ చాలా మహిమలు కలవాడు, ఆయనే దేవుడు అనే సంకుచిత భావాలతో అక్కడే ఉండిపోతున్నారు. ఈ రకం దేవుళ్ళు మీరు వారి దగ్గరకు వెళితేనే కనపడతారు, లేకపోతే కనపడరు. కానీ ఇక్కడ చెప్పబడిన దేవుడు అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, నీ దగ్గరే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు. కాబట్టి మనం దేవుడు ఎక్కడో ఒకచోటనే ఉన్నాడు అనే స్థాయి నుండి దేవుడు అంతటా నిండి ఉన్నాడు అనే స్థాయికి ఎదగాలి. దానికి ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసిన అందందే కలడు అనే పద్యాన్ని సతతం మననం చేసుకోవాలి, ఆచరించాలి. ఈ విషయం ఇకపైన వివరించబడుతుంది. ఇక్కడ మరొక విషయం కూడా చెప్పబడింది. సకల జీవరాశులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను చూడడమే కాదు, విశ్వ చైతన్య స్వరూపుడైన పరమాత్మలో సకల జీవరాశులను చూడగలగాలి. ఇది ఎలా అంటే, మనం భూమి మీద ఉన్నాం. ఈ భూమి లాంటి గ్రహాలు 9 ఉన్నాయి. ఇవన్నీ సూర్యుడు అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడు లాంటి నక్షత్రాలు లక్షల కొద్దీ ఈ పాలపుంతలో అంటే గెలాక్సీలో ఉన్నాయి. ఇటువంటి గెలాక్సీలు ఈ అనంత విశ్వంలో లక్షలు కోట్లు ఉన్నాయి. ఇవన్నీ ఈ అనంత విశ్వంలో ఒక నియమం ప్రకారం సంచరిస్తున్నాయి. దీనినే ఎక్స్పాండింగ్ యూనివర్స్ అని మన ఖగోళ శాస్త్రవేత్తలు అంటారు. అంటే ఈ గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు అన్నీ ఈ అనంత విశ్వంలో ఉన్నాయి. ఈ అనంత విశ్వమే విశ్వ చైతన్యము, పరమాత్మ స్వరూపము. అందుకే సర్వవ్యాపి అయిన విష్ణువును విశ్వాకారం అంటే విశ్వమే ఆకారంగా కలిగినవాడు అని, గగన సదృశ్యం అంటే ఈ గగనము ఆకాశము అంటే స్పేస్ మాదిరి కనిపించేవాడు అని, మేఘవర్ణం అంటే ఆకాశం మనకు నీలంగా కనపడుతుంది, అందుకని నీలమేఘఛాయ కలవాడా అని విష్ణువును స్తుతిస్తాం. కాబట్టి ఆ పరమాత్మ స్వరూపమైన విశ్వ చైతన్యంలో మనమంతా ఉన్నాం. మనందరిలో పరమాత్మ ఆత్మ స్వరూపుడుగా ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.